దేవుని మందిరం జరగాలి. నేను కొన్ని కుటుంబాలను దర్శించినప్పుడు ఏముందండి, భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, ఎప్పుడు తింటారో ఎప్పుడు పడుకుంటారో. క్రైస్తవ కుటుంబాలలో ఆ క్రమము లేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకే మన కుటుంబాల్లో ఏం లేదంటే సమాధానం లేదు. ఈరోజు మనం తృప్తిగా జీవించగలుగుతున్నామనంటే ఏ మాత్రము కూడా తృప్తి లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. వీటన్నిటి గల కారణం ఏంటంటే ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు నీ ఇంట్లో మోకరించి భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి దేవుడు వాక్యం కోసం మీరు చర్చించుకుంటున్నారా? ముసలమ్మ వచ్చేట్టు మాత్రం బాగా పెడతాం. సినిమాలకు సమయం ఉంటుంది, సీరియళ్ళకి సమయం ఉంటుంది. ఏమంటే ఈ దినాల్లో ఇంటికి వందామని ఎవరు పరిపోయిందంటే ఎవరి ఫోన్ వాళ్ళకి, అవునా కదా? ఎవరి ఫోన్ వాళ్ళకి, ఎవరి ఫోన్ వాళ్ళు తీసుకుంటారు, ఆ ఫోన్లోనే ముఖం పెడుతున్నారు. మేము రాత్రి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే ఇది కూడా ఒక అంటువ్యాధంట. ఏమి అది? అంటువ్యాధి. ఇది సోకకుండా చూసుకోండి. ఎవరు ఫోన్ వాళ్ళు చూసుకుంటూ కూర్చొని, ఒకప్పుడు ఏమో ఫోన్ లేవు, టీవీ లేవు, అప్పుడు అందరూ దగ్గర కూర్చొని మాట్లాడు, మంచి చెడు, ఏమండి కష్టాలు నష్టాలు, ఏమంటే మనం పడుతున్న పాటలన్నీ కూడా వివరించుకునే వాళ్ళం. అందుకే అప్పుడున్నటువంటి పిల్లలు ప్రయోజనవంతులయ్యారు, డిగ్రీలు చదివారు, కలెక్టర్లు అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. అందరం కూర్చునే టైం లేదు. అందరూ ఒక దగ్గరికి వస్తే ఈ దినాల్లో పరిస్థితులే బాగుండట్లేదు. దేవుడులారా, ఇశ్రాయేలు సమాజంతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరందరూ కూడా 7 రోజులు దేవుని గురించిన విద్యను మీ పిల్లలకు నేర్పించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకేమనిపిస్తుంది అంటే ఈ పస్కా పండుగ కంటే ముందు 7 రోజులు కంటిన్యూ ప్రార్థన పెట్టి బాగుంది అనిపిస్తుంది. దేవుడు 4వ వార్త చెప్పాడు, మీరు 7 రోజులు మీ పిల్లలకు యెహోవాను గురించి నేర్పించాడు, ఆయన గొప్ప కార్యం గురించి. 72వ కీర్తన అనుకుంటాం కదా, అక్కడ పెద్దలు ఏం చేయాలో తెలుసా? యెహోవా కార్యములను మీ పిల్లలకు మీరు నేర్పించండి. ఆయన మహత్కార్యములను, ఆయన సూచక్రియలను, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మంచితనాన్ని మీ పిల్లలకు మీరు నేర్పించండి అంటాడు. తరతరములకు దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు. దేవుడు గారు గమనించండి, ఆనాడు ఆచరించినటువంటి ఈ పద్ధతిని లేక ఈ పస్కాను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే అది క్రమక్రమంగా ఈరోజు నీ వరకు నా వరకు వచ్చింది కాబట్టి దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడుగా ఐదవదిగా వారు ఏం చేశారంటే ఒక చోట అనగా ఐగుప్తు నుండి ఇప్పుడు వారు బయలుదేరారు. ఐగుప్తు నుండి బయలుదేరి వారు మెల్లగా ద్వితీయోపదేశకాండంలో ఆ చక్కటి మాట మనం చూస్తాం. ఒకసారి ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 5-7 వచనాలు, 5-7 వచనాలు చదవండి. దేవుడైన యెహోవా నీకు ఇచ్చినటువంటి పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించిన కొరకై ఏర్పరచుకొను స్థలములోని నీవు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దాన్ని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారంలోకి వెళ్ళవలెను. తినవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము, అందులో నీవు జీవనోపాధి అయినను ఏ పని నువ్వు ఏం చేయకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి దేవుడులారా, ఐగుప్తు నుండి వారు వెళ్ళిన తర్వాత ఆ క్రమాన్ని మెల్లమెల్లగా దేవుడు మార్చేసిన తర్వాత వారు
యెరూషలేములో దీన్ని ఆచరించడం ప్రారంభించారు. లూకాసు వార్త 2:41 చదవండి. ఈ క్రమము యేసుక్రీస్తు కాలములోని యెరూషలేము వరకు కూడా ఈ క్రమం వచ్చినట్టు మనం చూస్తాం. చూడండి, మెల్లిమెల్లిగా వారి ప్రయాణంలో వారు కానాను వెళ్ళారు. ఆ తర్వాత యెరూషలేములోకి వచ్చిన తర్వాత దేవుని ఆలయం అనబడేటువంటి యెరూషలేము కట్టబడిన తర్వాత యెరూషలేములో కూడా దీన్ని మనం ఆచరించిన విషయాన్ని చూస్తాం. 2వ అధ్యాయం లూకాసు వార్త 41 పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళేది. దేవుని మహిమకలుగా ఏ వాడుక చొప్పున పస్కా పండుగ ఆచరించడానికి ఏటేటా వారు ప్రతి సంవత్సరం ఏం చేసేవాళ్ళండి? యెరూషలేము అంటూ యేసుక్రీస్తు ప్రభువును కన్నటువంటి తల్లి అయిన మరియా, యోసేపు, మిగతా యూదులందరూ కూడా ఏం చేసేవారంటే యెరూషలేములోనికి వెళ్ళి ఈ పస్కాను ఆచరించేటువంటి విషయాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత కూడా ఈ పస్కాను యెరూషలేములో ఆచరించిన విషయాన్ని చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 19-20 వచనాలు చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత కూడా ఈ ఆచారం ఇంకా కొనసాగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. చదవండి. తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు ఏం చేశారంటే వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పస్కాను వారు సిద్ధం చేశారు. చదవండి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనం చేస్తుండగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో ప్రారంభమైనటువంటి పస్కా ఇది మెల్లగా యెరూషలేము వరకు కూడా వచ్చింది. యెరూషలేములో కూడా ప్రతి ఏటా యూదులు ఏం చేస్తున్నారంటే ఇదే పస్కా పండుగ జరిపించుకుంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంతిమంగా అనగా క్రీస్తు శకము 33వ సంవత్సరంలో ఈ నీసాను అనేటువంటి 14వ దినమున యేసుక్రీస్తు ప్రభువారు కూడా పస్కాను ఆచరించాడు. ఎలా ఆచరించాడు అంటే 12 మంది శిష్యులందరినీ కూడా పోగు చేసి మీరు పస్కాను సిద్ధం చేయండి చెప్పి అన్నాడు. అనగానే పాత నిబంధనలో ఏ రీతిగా పస్కాను వారు సిద్ధం చేశారో అలాగే శిష్యులు కూడా పస్కాను సిద్ధం చేశారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ సిద్ధం చేసినటువంటి పస్కాను ముందు పెట్టి జాగ్రత్తగా ఆలోచించండి. సిద్ధం చేసినటువంటి పస్కాను ముందు పెట్టి ఒక కొత్తదైనటువంటి ఆచారాన్ని ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కొత్తదైనటువంటి ఆచారాన్ని ప్రవేశపెట్టాడు. అక్కడ ఏమన్నాడు? ఆ పస్కాను చూపించుకుంటూ, ఆ ప్రభురాత్రి భోజనాన్ని చూపించుకుంటూ ఆయన ఏమనంటే ఇది ఏమన్నా అక్కడ చదవడం 20 వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులను భోజనం కూర్చున్నారు. వారు భోజనం చేస్తుండగా ఆయన మీలో ఒకరు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్తున్నారు. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం చదవండి. అక్కడ మనకు ఏమన్నాడు? లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని మీరు చేయండి అని ఆయన రొట్టెను ద్రాక్షరసం పట్టుకొని ఈ విషయం చెప్పాడు. అయితే చివరిగా పస్కాను ఆచరించినటువంటి సమయంలో తన శిష్యులకు పరిచయం చేసినటువంటి ఒక కొత్త ఆచారం ఏంటి అని అంటే ఇదిగో ప్రభు బల్ల అనేటువంటి ఆచారాన్ని ఆయన కొత్తదైనటువంటి ఒక ఆచారాన్ని ప్రవేశపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియదేవులారా, ఇదిగో శిష్యులారా, ఆనాడు పాత నిబంధనలో బలి అయినటువంటి ఆ గొర్రె పిల్ల, ఆ పస్కా పశువే మీ కొరకు వధించబడబోతున్నాడు. ఆయన జ్ఞాపకార్థంగా ఇదిగో మీరు ఈ రొట్టెను
ఈ ఈ ద్రాక్షరసం అనగా సాదృశ్య రూపమైనటువంటి దీన్ని మీరు చేయబోతున్నారని ఒక కొత్త ఆచారాన్ని వారికి పరిచయం చేసినట్టుగా మనం చూస్తాం. కొరింథీ పత్రికలో కూడా అదే చెప్పాడు. నా రక్తం వలైనటువంటి నిబంధన అని ప్రభు చెప్పాడు. అయితే దేవుడు కదా, దేవుడు ఇశ్రాయేలు సమాజంతో చేసినటువంటి నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనను ఆయన నెరవేర్చి ఇదిగో కొత్త నిబంధనలోనికి వారిని ప్రవేశపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజానికి పస్కా స్థానములో ప్రభు రాత్రి భోజనమే దేవుడు ప్రవేశపెట్టాడు. అవునా కదా? అవునా కదా? సో కనుక దేవుడు కదా, ఈ పస్కా గొర్రె పిల్ల బలి అయినటువంటి యేసుక్రీస్తుని సూచిస్తుంది. ఆయనే పస్కా బలి పశువుగా మన కోసము ఆయన వధించబడినట్టుగా మనం చూస్తాం. మొదటి కొరింథీ పత్రిక 5:7 ఒకసారి మనం గమనించినట్లయితే ఒక చక్కటి విషయాన్ని అక్కడ మనం చూస్తాం. చివరిగా నేను ముగించబోతున్నాను. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండి, జాగ్రత్తగా వినాలమ్మా. అక్కడ ఈ కన్క్లూజన్ లో మీకు ఒక శ్రేష్టమైన విషయాన్ని దేవుడు పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. ఆ పాతదైనటువంటి పులిపిండి తీసి పారవేయండి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు, జాగ్రత్తగా క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలో ఇశ్రాయేలు ఆ కుటుంబాన్ని రక్షించడానికి ఏది వధించబడింది? గొర్రె పిల్ల వధించబడింది. కానీ కొత్త నిబంధనలో ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో మీ కొరకు పస్కా అనే బలి పశువు అనగా క్రీస్తు అనే పస్కా మీ కొరకు వధించబడింది. కానీ దేవుడు ఈ పాతదైనటువంటి పులిపిడిని మీరు ఏం చేయాలంట? దాన్ని పారవేయండి. కొత్తదైనటువంటి ఆ ముద్దను మీరు తీసుకోండి. అంటే ఏంటి? పాత నిబంధన పారవేయమని కాదు. ఎందుకంటే పాత నిబంధన, ఈ పులిపిండి అనబడేటువంటి పాత నిబంధన నెరవేర్చబడింది కనుక ఇప్పుడు కొత్త ముద్దను మీరు తీసుకోండి. అది క్రీస్తు అనే అనబడేటువంటి ఆ పస్కా పశువు మీకోసం వధించబడింది కనుక ఇప్పుడు మీరు గొర్రె పిల్లను వధించాల్సిన అవసరం లేదు. కానీ ఆ బలులన్నిటినీ నెరవేర్చేటువంటి దిశగా యేసు శిలువలో మన కోసం మరణించి ఈ బలులన్నిటినీ కూడా ఆయన ఒక్కడే తన శరీరంలో నెరవేర్చిన విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక యేసు విమోచన క్రైదనముగా బలి పశువుగా ఆయన ప్రజలందరి పాప భారాన్ని తన మీద వేసుకొని ఆయన మన కోసం బలి పశువుగా మరణించాడు. కాబట్టి అది పస్కా బలి కన్నా గొప్పది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏది? పాత నిబంధనలో ఆచరించినటువంటి పస్కా కంటే గొప్పదైనటువంటి బలి యేసులో జరిగిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసులో జరిగిపోయింది కనుక ఆ పస్కా కంటే యేసు క్రీస్తులో నెరవేర్చబడినటువంటి పస్కా ఇది చాలా చాలా గొప్పది. ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, దయచేసి ఆ మాట మనం చూసుకొని ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం ఒకరు చదవండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం మరొకరు చదవండి. చివరిగా ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున. చూడండి, గత కాలం యొక్క పాపం విషయం విమోచన కలిగినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు ఏమై ఉన్నాడు? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చూడండి బిడ్డలారా, ఎంత స్పష్టంగా నేను వాక్యం చెప్తుందంటే ఆ పాతదైనటువంటి పాపముల విషయంలో ఆయన ఒక్కడే బలి పశువుగా మరణించి మనకు ఏదైతే దేవుడు నిబంధన చేశాడో, వాగ్దానం చేశాడో, ఆ నిబంధన అనగా వాగ్దానం చేసి మనందరం చేరుట కొరకై ఆయనే మన కోసం మధ్యవర్తిగా వచ్చాడు. ఒకప్పుడు
పాత నిబంధనలో దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఒక బలి జరిగింది. ఏడాది గొర్రెపిల్లను తీసుకొని రావాలి, అది మచ్చలేనై ఉండాలి, ఏమాత్రం కుంటిది కానీ గుడ్డిది కానీ గోనిది కానీ పరికరానికి ఏది మాత్రం తీసుకురావు. ఏడాది గొర్రెపిల్ల, అది చాలా పవిత్రమైనటువంటి గొర్రెపిల్లను తీసుకొని రావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పాపి అయినటువంటి మనిషి ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది గొర్రెపిల్ల అనుకుందామండి, నేను పాపం చేశాను, నా పాపం పోవాలి, నా పాపం పోవాలంటే ఏం చేయాలి? గొర్రెపిల్లను తీసుకురావాలి. గొర్రెపిల్లను తీసుకొచ్చినాక ఈ పాపి అయిన మనిషి ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఈ మనిషిలో ఉన్నటువంటి పాపము ఇప్పుడు ఈ పశువులోనికి వెళ్ళాలి, అనగా ఈ గొర్రెపిల్లలోనికి వెళ్ళాలి. ఈ గొర్రెపిల్లలోనికి పాపములు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి అంటే, ఈ పాపి అయిన మనిషి ఏం చేయాలంటే ఈ గొర్రెపిల్ల మీద చేయబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. పాత నిబంధనలో పాపం వెళ్ళమని చెప్తున్నారు. అయితే గొర్రెపిల్ల మీద చేయబడిన తర్వాత ఈ పాపి అయినటువంటి మనిషిలో నుండి పాపం అంతా కూడా గొర్రెపిల్ల మీద ట్రాన్స్ఫర్ అయితే ఇప్పుడు ఈ మనిషి నిర్దోషి అయిపోయేవాడు. ఇది పాపముతో నింపబడ్డటువంటి ఈ గొర్రెపిల్ల ఈ మనిషి కోసం మధ్యవర్తిగా చనిపోవలసి వచ్చేది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మనిషి యొక్క పాపము పరిహరించబడేటువంటిదిగా బైబిల్లో పాత్రలో చూస్తాం. కానీ మనందరి పాప భారం అంతా కూడా ఎవరి మీద పడింది? యేసుక్రీస్తు మీదనే. మనందరి పాప భారం ఆయన మీద పడింది కనుక ఇప్పుడు మనమందరినీ పవిత్రులుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి, పాపము లేని మనుషులుగా చేయడానికి ఆయన శిలువలో మనందరి భారాన్ని ఆయన మీద తీసుకోవాలి. ఆయన చివరి మాట చెప్తూ విలవిలలాడిపోయి, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచింది అన్నాడు. అంటే మనుషులందరి పాపము ఆయన భుజం మీద పడేసరికి ఆయన విలవిలలాడిపోయి తండ్రి తన చేయి విడిచినంత ఆ ఘోరమైన స్థితిలోకి నెట్టివేయబడ్డాడండి. ఇప్పుడు చూడండి, మనిషి పాపం ఎంత ఘోరమైందో ఆలోచించేది. మీకు తెలుసా, ఇప్పటికీ చాలా మంది గొర్రెల రక్తము, గొడ్ల రక్తము, జంతు రక్తము, పశువుల రక్తం ద్వారానే పాపం పోతుంది అనుకుంటున్నారు. కానీ దేవుడు బిడ్డలారా, ఏ పశువు రక్తం ద్వారా కానీ బలి ద్వారా కానీ మనిషి పాపం పోదు. కానీ వాటన్నింటినీ కూడా దేవుడు ఒక పాతదైనటువంటి పొయ్యిపిండిలాగా చేసి ఒక కొత్తదైనటువంటి ముద్దగా క్రీస్తే శిలువలో మన కోసం అన్నింటినీ కూడా భరించి ఆయన మన పాపము తీసివేయగలిగాడు. కనుక దేవుడు బిడ్డలారా, ఈరోజు జంతు బలి ద్వారా, జంతు రక్తం ద్వారా మనకు విడుదల లేదు. కానీ యేసు బలిదానము ద్వారా, యేసు మన కోసం కాల్చినటువంటి రక్తం ద్వారానే మనకేం కలుగుతుందంటే విమోచన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే భక్తులు ఒక పాట రాశాడు, గుండు కొడతని గుణం మారదు, బట్టలు మాస్తని బ్రతుకు మారదు. నువ్వు గంగలో మునిగితే కూడా నీ పాపం. చాలా మంది ఏమనుకుంటారంటే నీళ్ళలో మునిగితే పాపాలు పోతాయి అనుకుంటారు. మరి అదే కదా పాస్టర్ గారు, మనం కూడా తీసుకుపోయి నీళ్ళలో ముంచుతాము అని అంటే దానికి సాదృశ్యం ఉంది. ఇప్పుడు గుండంలో మునిగేటోడు ఎట్లా మునుగుతాడు? వాడి పోయి మునుగుతాడు. నా పాపాలు పోని మునుగుతాడు. పోతాయా? కానీ బాప్తిసంలో మాత్రం ఒక సాదృశ్యం ఉంది. ఏంటి ఆ సాదృశ్యం అంటే, యేసు క్రీస్తును సర్వమానవాళి వారి కోసం మరణించి తిరిగి లేచి పాప విమోచకుడైనటువంటి యేసును హృదయంలో చేర్చుకొని నీ నోటితో ఒప్పుకొని నువ్వు రక్షణ పొందినటువంటి అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆయన మరణ పునరుత్థానం పాల్గొని పొందుకుంటావు. అంటే ఇప్పుడు నీళ్ళలో నేను ఏం చేస్తున్నాము? బాప్తిసం ఇచ్చినప్పుడు నిన్ను పాతి పెడుతున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏం పాతి పెడుతున్నావు? నువ్వు సజీవంగానే ఉంటావు, కానీ నీలో ఉన్నటువంటి పాపము స్థితిని పాతి పెట్టి యేసు తిరిగి సమాధిని గెలిచి ఎలాగైతే లేచాడో అప్పుడు క్రీస్తులో నువ్వు ఒక కొత్త వ్యక్తిగా తిరిగి లేపబడుతున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నీళ్ళలో తనకు తానుగా వెళ్ళి మునగడం వేరు, యేసు క్రీస్తు మరణ పునరుత్థానానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసంలో మునగడం వేరు. కొంతమంది వాళ్ళు మునుగుతున్నారు, మనం మునుగుతున్నాం. తేడా ఏంటి అనుకుంటారు. వాళ్ళు మునగడానికి ఒక
కారణమైతే మనము ఉండడానికి కూడా ఒక బలమైనటువంటి కారణం ఉంది. అయితే దేవుడు బిడ్డలారా, నువ్వు ఎక్కడికి పోయినా కూడా నీ పాపాన్ని నువ్వు తీసేసుకోలేవు. కానీ ప్రతి మనిషి భూమి మీద యేసు రక్తములో కడగబడాల్సిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తములో కడిగితేనే నీ పాపాలు పోతాయి. ఒకసారి ఒక తపస్సుని అడిగాడు. ఏమడిగాడు తెలుసా? నిష్కలంకుడు, నిర్దోషమైనటువంటి పాపము లేనటువంటి వ్యక్తి కనుక ఆయన రక్తములో ప్రతి పాపము అది తెలిపోతుంది కనుక దేవుడు బిడ్డలారా, ఎక్కడికో పరిగెత్తి ఎక్కడికో వెళ్ళి ఏమండి నా పాపం పోతుంది, నా పాపం పోతుంది, ఎక్కడ పోయిన పాపం పోతుంది, కాసిపోయిన పాపం పోదండి. నీ పాపము తీసివేయగలిగిన, నీ పాపము పరిహారం చేయగలిగిన, నీ పాపములను క్షమించగలిగినటువంటి యేసు ఒక్కరి ద్వారా తప్ప నీ పాపం పోవడం ఎవరి సాధ్యం కాదు. ఇప్పటికి చాలా మంది అన్వేషిస్తున్నారు. మీకు తెలుసా, ఓ మంచి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఆర్ఆర్కే పంతులు గారు ఏమో తెలుసా అండి, అన్ని చేసి అన్ని మంత్రాలు శోకాలు ఏమండి చెయ్యని పూజ అంటూ లేదు, వ్రతాలు అంటూ లేవు, అన్ని రకాలైనటువంటి పూజలు పురస్కారాలు వ్రతాలు రోగులు ఎన్ని చేయాలో 5వ మతులు అన్ని చేసిన తర్వాత వారు విశిష్టమైనటువంటి గ్రంథాలన్నీ చదివిన తర్వాత ఆఖరికి ఎవరి పాదం దగ్గరికి వచ్చాడండి? యేసు ఒక్కడే నన్ను రక్షించగలన్న సంగతి తెలుసుకొని యేసు దగ్గరికి వచ్చాడు. నాకు ఇప్పుడు పాపం విముక్తి దొరికింది, యేసే నా పాపం క్షమించాడు, నా పాపం తొలగించబడ్డాయి, ఇప్పుడు నేను క్రీస్తు బిడ్డనని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ఆరోగ్య భక్తులు లాంటి వాళ్ళు ఎంతమంది సాక్ష్యం ఇవ్వలేదు. దేవుని బిడ్డలారా, యేసులో తప్ప విమోచన ఎక్కడా లేదు. కనుక దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి పస్కా బలి పశువు ప్రభువైన యేసు. ఆయనే మనందరి కోసము బలిగా చేయబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఆ పస్కా కంటే ఈ పస్కా ఉన్నతమైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్నతమైనటువంటి ఒక పస్కాను ప్రభు మనకు అనుమతించాడు. ఇప్పుడు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలము ఆయన సహవాసంలో నువ్వు రొట్టె విరిచి ద్రాక్షారసము తీసుకున్నప్పుడు అదే నిజమైనటువంటి పస్కా, అదే నిజమైన పస్కా. మరి ఈ అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? ఈ పస్కాను ఆచరించి భోజనం చేసి తినేలిపోయే పస్కా కాదు. బాప్తిసము ద్వారా క్రీస్తు శరీరమును రక్తమును ఏమండి ఎవరైతే అనుదినం వారి జీవితంలోనికి తీసుకుంటారో అటివారు మాత్రమే నిత్య జీవం గల వారని దేవుడు వాక్యం చెప్తుంది. నిత్య జీవంలో ఎలా పాల్పొందులు పొందుకుంటాం మనం? ఎప్పుడైనా పరలోకం మనకు దొరుకుతుందండి? ఆయన రక్త మాంసములలో మనం పాలివారం అయినప్పుడే ఆ భాగ్యం మనకు దొరుకుతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ పస్కాలో అతి శ్రేష్టమైన నిజమైన మరి ఆ యొక్క బలమైనటువంటి పస్కాను యేసుక్రీస్తు ప్రభువారు మనకు జరిగించాడు కనుక అట్టి పస్కాలో పాల్గొనడానికి దేవుడు ఈరోజు నేను ఆహ్వానిస్తున్నాడు. ఆయన పస్కాలను పాల్పంపులు పొందాలంటే ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత ఏంటంటే మారు మనసు పాపక్షమాపణ. ఈ రెండు లేకుండా నువ్వు బాప్తిసం తీసుకోలేవు. బాప్తిసం లేకుండా నువ్వు ప్రభు బలలో ప్రవేశించలేవు. ప్రభు బలాలను ప్రవేశించాలంటే నువ్వు మారు మనసు పాపక్షమాపణ పొంది బాప్తిసం తీసుకుంటే నువ్వు పస్కాను ఆచరించడానికి నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డగా ఆ దినంలో దేవుని సన్నిధిలో ఉంటాం. కనుక దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి మరి కృపలోనికి దేవుడి పస్కా పండుగ దినమున దేవుడు మనందరినీ కూడా నడిపించి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఇప్పుడు అర్థమైందండి.